హీరోయిజం అంటే డైలాగులు చెప్పడం కాదు, ట్విట్లతో తీపి మాటలు చెప్పడం కానే కాదు. చేతనైన సాయం చేయాలి, వీలు చేసుకొని మరీ బాధితుల దగ్గరికి వెళ్ళి సహకారం అందించాలి. అది హీరోయిజం అంటే. తమిళనాట అదే జరుగుతోంది. టాలీవుడ్ చేయలేని పనిని కోలీవుడ్ చేసి చూపిస్తోంది. హుద్హుద్ బాధితులను పరామర్శించాలనే ఉంది. కానీ అక్కడికి వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని అనుమానంగా ఉంది. అందుకే వెళ్లడం లేదు. సున్నిత మనస్కుడైన ఓ స్టార్ హీరో వెరైటీ స్టేట్మెంట్. అభిమానులే మాకు రక్ష, అభిమానుల అండదండలు లేకపోతే మేము లేము. ఎంత వినసొంపుగా ఉన్న ఈ మాటలు చెవుల్లో అమృతం కురిసినట్లు అనిపిస్తుంది కదా. కానీ హుద్హుద్ బాధితులను పరామర్శించిన హీరోలెంతమంది? తృణమో పనమో విదల్చడమో చేసిన వారే కానీ బాధిత ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళెంతమంది? కట్ చేస్తే చెన్నై వరదలు, 100 ఏళ్ల కష్టం, సామాన్యులు ధనవంతులు అన్న తేడానే లేదు. ప్రతి ఒక్కరూ వరద బాధితులే. సినీ ప్రముఖులకు కూడా ఈ బాధలు తప్పలేదు. రజనీకాంత్, సిద్ధార్థ్, విశాల్, ఖుష్బూ చెప్పుకుంటూ పోతే సెలబ్రిటీలందరూ వరద కష్టాల్లో పడినవారే. అంతటా వరదే, అందరికీ కష్టాలే. కానీ ఈ కష్టాల్లోనే తమిళ హీరోలు తమ నిజమైన హీరోయిజాన్ని ప్రదర్శించారు. ఊరికే మాటలు చెప్పడం కాకుండా చేతల్లో తమ పనితనాన్ని చూపించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి మరీ బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలను అందించారు. ముందుగా హీరో సిద్ధార్థ్ రంగంలోకి దిగాడు. రేడియో జాకీ బాలాజీతో కలిసి సహాయ కార్యక్రమాలు ప్రారంభించాడు. చుట్టుపక్కల వాళ్ళ వాహనాలను అడిగి తీసుకొని మరీ సాయం చేశాడు. ఎస్పీఐ సినిమాస్, ఏజీఎస్ సినిమాస్ అనే మల్టీప్లెక్స్ల ఓనర్లతో మాట్లాడి బాధితులకు పునరావాసం ఏర్పాటు చేయించాడు. ఇది ఇతర నటులకు స్ఫూర్తినిచ్చింది. విశాల్, ఉదయనిధి స్టాలిన్, విశాల్ కృష్ణారెడ్డి, ఖుష్బూ సుందర్ తదితరులు బాధితులకు చేతనైన సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇద్దరితో మొదలైన ఈ టీంలో ఇప్పుడు చాలా మంది స్వచ్ఛందంగా జాయిన్ అయ్యారు. నడిగర్ సంఘం నాయకుడు హీరో విశాల్ తన అభిమానులతో కలిసి బాధిత ప్రాంతాలకు వెళ్లాడు. మోకాలిలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మరీ బాధితులకు వాటర్ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు అందించారు. బాధితులకు సాయం చేయడానికి వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేశాడు. వీరందరికంటే మాస్ట్రో ఇళయరాజా స్పందించిన తీరు అందరినీ కదిలించింది. 72 ఏళ్ల వయసులో కూడా ఆయన ఏమాత్రం బెదరకుండా బాధితులకు అండగా నిలిచిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. వరదల ధాటికి చెన్నైలోని లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ స్కూల్ మునిగిపోయింది. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో వరద నీరు చేరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ఇళయరాజా ఇక ఆగలేకపోయారు. అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న ఆ వరద నీటిలోనే పాఠశాల వైపు ప్రయాణం మొదలుపెట్టారు. ఓ నాటు పడవలో స్కూలుకు వెళ్లిన రాజా బాధితులకు అవసరమైన సామాగ్రి అందజేశారు. సరుకులు ఇవ్వడమే కాదు, ఆర్థికంగా కూడా అండదండగా ఉంటున్నారు తమిళ నటులు. ఇళయ దళపతి విజయ్ 5 కోట్లు ఇవ్వడంతో పాటు దాదాపు 21 లక్షల విలువైన ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చాడు. డాన్స్ మాస్టర్ లారెన్స్ ₹1 ప్రకటించగా సిద్ధార్థ్, రేడియో జాకీ బాలాజీలు కూడా ₹1 ప్రకటించారు. సూర్య, కార్తీ, శివకుమార్లు 25 లక్షలు ప్రకటించగా అజిత్ 60 లక్షలు అందించేందుకు ముందుకు వచ్చాడు. రజనీకాంత్ 10 లక్షలు, ధనుష్ 5 లక్షలు ప్రకటించారు. క్రికెటర్లు కూడా ఆర్థిక సహాయం ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్ ₹1, సంగక్కర $10,000, ధోని 75 లక్షలు, సురేష్ రైనా 50 లక్షలు ప్రకటించారు. విశాల్, సిద్ధార్థ్, ఖుష్బూ, ఇళయరాజా వీళ్ళంతా సెలబ్రిటీలే. కానీ కష్టమొస్తే ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పలేదు. చొక్కా నలిగిపోతుందని, ప్యాంటు తడిసిపోతుందని విసుక్కోలేదు. ఆపదొస్తే అండగా ఉండాలన్న కనీస ధర్మాన్ని పాటిస్తూ తమకు తోచిన రీతిలో సాయం చేశారు. టాలీవుడ్ హీరోలు కూడా విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ 25 లక్షలు, ప్రభాస్ 50 లక్షలు, మహేష్ బాబు 15 లక్షలు, రామ్ చరణ్ 35 లక్షలు, రవితేజ 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు 50,000 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరూ అంతో ఇంతో డబ్బు ఇస్తామన్నవారే కానీ ప్రత్యక్షంగా బాధితులకు వెళ్లిన వాళ్ళు మాత్రం లేరు.